ఎట్టి పరిస్థితుల్లో వీరు తినకూడదు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం మకానా తినకూడదు అంటున్నారు నిపుణులు. వారెవరో తెలుసా? పొరపాటును కూడా కొందరు మకానా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఎవరు దూరంగా ఉండాలో తెలుసుకోండి. మకానాను ఫాక్స్ నట్స్ లేదా లోటస్ సీడ్స్ అని పిలుస్తారు. ఇది ఒక పోషకమైన తక్కువ క్యాలరీల చిరుతిండి. బరువు తగ్గడానికి ఇది బెస్ట్ ఆప్షన్. మకానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తినే పెంచుతాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. మకానాలో క్యాలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం మకానా తినకూడదు అంటున్నారు నిపుణులు. మకానాతో ఆరోగ్య ప్రయోజనాలు: తక్కువ క్యాలరీలు. 100 గ్రాముల మకానాలో దాదాపు 350 క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక. అధిక ఫైబర్. మకానాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మకానా తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అదనపు క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మకానాలో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కండరాలను నిర్మించడంలో, జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది. గ్లూటెన్ రహిత. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్. మకానా గ్లూటెన్ రహిత, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అయితే కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. గ్యాస్ట్రిక్ సమస్య. ఈ రోజుల్లో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు మకానాకు దూరం. మకానాలో అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. దీని కారణంగా జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి వారు మకానా తినడం వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు కడుపులో వికారం, కడుపు నొప్పి, వాంతులు అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్ళు. కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడేవారు మఖానాకు దూరంగా ఉండాలి. ఎందుకంటే తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మఖానాలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. దీంతో కిడ్నీ రాళ్ళ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కిడ్నీలో రాయి పరిణామం కూడా పెరుగుతుంది. విరోచనాలు. మఖానాలో ఉండే ఫైబర్ విరోచనాలతో బాధపడే వారికి మంచిది కాదు. నిజానికి మఖానాలో ఉండే ఫైబర్ పేగు కదలికల్ని మెరుగుపరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మలబద్ధకంతో బాధపడే వారికి మఖానాను తినమని సలహా ఇస్తాయి. అయితే ఇప్పటికే విరోచనాలతో బాధపడుతుంటే మఖానా తినకూడదు. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. ఎలర్జీ సమస్యలు. చర్మ సంబంధిత ఎలర్జీలు, శ్వాసకోశ ఎలర్జీలతో బాధపడేవారు మఖానాను అధికంగా తీసుకోకూడదు. మఖానాలో స్టార్చ్ ఉండడం వల్ల అలర్జీ సమస్యలతో బాధపడేవారికి ఇవి పడవు. వీటిని ఎక్కువగా తినడం వల్ల చర్మంపై ఎరుపు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దురద తలెత్తవచ్చు. అందుకే ఇలాంటి వారు మఖానాకు దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా సమస్యలతో బాధపడుతూ మెడిసిన్ తీసుకునేవారు డాక్టర్ని సంప్రదించి మఖానా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మఖానా మందులతో రియాక్షన్ జరిపే అవకాశం ఉంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు కూడా మఖానాకు దూరంగా ఉండడమే మేలు. మఖానా తింటే మీ సమస్యలు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. గర్భిణీ స్త్రీలు మఖానా తినకుండా ఉండాలి. మఖానా తినడం వల్ల మీ అక్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులు కొంటే ఇంట్లో అదృష్టం పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు కొన్ని శుభకరమైన వస్తువులు కొనుగోలు చేసే ఆచారం ఉంది. ఆ రోజు ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే మంచిది? అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వస్తుంది. ఈరోజు కొన్ని శుభకరమైన వస్తువులు కొనుగోలు చేస్తే ఇంటికి అదృష్టం వస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే అక్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులు కొనుగోలు చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు, అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసే అలవాటు చాలామందికి ఉంది. ఈరోజు లక్ష్మీదేవి, కుబేరులకు కూడా పూజ చేస్తారు. అది అందుకే అదృష్టాన్ని తీసుకువస్తుంది. అక్షయ తృతీయ అంటే ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు. ఈ నేపథ్యంలో మీకు శుభాలు కలుగుతాయి. అక్షయ తృతీయ రోజు మీరు వాహనాలు కొనుగోలు చేయటం కూడా మంచిది. ఈరోజు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తారు.
కొత్త కార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కొనుగోలు చేయడం వంటివి చేస్తే శుభకరం. అక్షయ తృతీయ రోజు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వంటివి కూడా కొనుగోలు చేస్తారు. ఈరోజు అదృష్టం ఇంటికి ఆహ్వానించినట్లే. ఈ పవిత్రమైన రోజు ఖరీదైన వస్తువులు ఎంతో మంచిది. కొంతమంది స్టాక్స్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది కూడా శుభాన్ని అందిస్తాయి. ఒక బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి వస్తువులు కూడా ఇంటికి తీసుకురావచ్చు. ఇది ఇంట్లో అదృష్టం, శ్రేయస్సును తీసుకొస్తుంది. వెండి వస్తువులు కూడా శుభకరం. వెండి నాణెం, విగ్రహాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయటం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు అదృష్టం కలిసి రావాలంటే ఇల్లు లేదా భూమి, స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేయాలి. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు. ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇవి మాత్రమే కాదు, చెక్కతో చేసిన వస్తువులు కొనుగోలు చేయటం కూడా మంచిదని చెప్తున్నారు. ఇంట్లోకి ఫర్నిచర్, డైనింగ్ టేబుల్ వంటివి కొనుగోలు చేయొచ్చు. పేరుకుపోయిన ఐస్ని అలాగే వదిలేస్తున్నారా? మీ ఫ్రిడ్జ్కు ఎంత డేంజరో ఈ టిప్స్తో వెంటనే క్లియర్ చేయండి. ఫ్రిడ్జ్లో ఐస్ ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. తలుపు తరచూ తెరవడం లేదా సరిగ్గా ముయ్యకపోవడం వల్ల వాతావరణంలోని తేమ లోపలికి చేరి ఐస్లా మారుతుంది. ఫ్రీజర్లో వేడి ఆహార పదార్థాలు నిల్వ చేయడం కూడా తేమను పెంచి ఐస్ ఏర్పడడానికి దారితీస్తుంది. డోర్ సీల్ అంటే రబ్బర్ గాస్కెట్ దెబ్బతినటం లేదా ఫ్రిడ్జ్ టెంపరేచర్ సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం కూడా ఐస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఈ కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చు. వేడి ఆహార పదార్థాలను నిల్వ చేయవద్దు. ఫ్రిడ్జ్లో వేడి ఆహార పదార్థాలను ఉంచడం వల్ల తేమ విడుదలవుతుంది. ఇది ఐస్గా మారుతుంది. ఆహారాన్ని గది ఉష్ణోగ్రతకు చల్లబరిచిన తర్వాత ఫ్రిడ్జ్లో నిల్వ చేయండి. ఉదాహరణకు వండిన ఆహారం లేదా వేడి పాలను నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ముందుగా చల్లబడేలా చూసుకోండి. తలుపు సరిగ్గా మూయండి. ఫ్రిడ్జ్ తలుపు సరిగ్గా ముయ్యబడకపోతే బయటి తేమ లోపలికి చేరి ఐస్ ఏర్పడుతుంది. ప్రతి ఉపయోగం తర్వాత తలుపు గట్టిగా మూసినట్లు నిర్ధారించుకోండి. డోర్ సీల్ శుభ్రంగా మరియు దెబ్బతినకుండా ఉందని తనిఖీ చేయండి. ఒక కాగితాన్ని తలుపు మరియు ఫ్రిడ్జ్ మధ్య ఉంచి తలుపు మూసినప్పుడు కాగితం సులభంగా జారిపోతే సీల్ దెబ్బతిని ఉండొచ్చు మరియు దాన్ని రిపేర్ చేయడం లేదా మార్చడం అవసరం. ఆహారాన్ని గాలి చొరబడిన కంటైనర్లలో నిల్వ చేయటం. ఆహార పదార్థాలను ఓవెన్ కవర్లలో లేదా సరిగ్గా మూసివేయని సంచుల్లో నిల్వ చేయటం వల్ల తేమ విడుదలవుతుంది. ఇది ఐస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లు లేదా జిప్ లాక్ బ్యాగ్లను ఉపయోగించడం ద్వారా తేమను నియంత్రించవచ్చు. ఇది ఆహార నాణ్యతను కాపాడడంతో